హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ శ్యామ్ సాయి. ఈ వీడియో వచ్చేసి T23 కంప్యూటర్ ఇంజనీరింగ్ 401 సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఈ సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో మనం వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ 16 మార్క్స్, సెకండ్ యూనిట్ 16 మార్క్స్, థర్డ్ యూనిట్ 13 మార్క్స్, ఫోర్త్ యూనిట్ 39 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ 26 మార్క్స్. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది 39 అన్నమాట. ఫోర్త్ యూనిట్ అండ్ అలాగే సిక్స్త్ యూనిట్, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్. ఫిఫ్త్ యూనిట్ కొంచెం పెద్దది, ఇది చాలా కష్టం కూడా. ఇది యాక్చువల్గా T20 వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్లో వచ్చింది, బట్ మీకు ఫోర్త్ సెమిస్టర్లోనే వచ్చింది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్లో మీకు ఒక 10 మార్క్స్, ఒక 3 మార్క్స్ వచ్చింది కదా. ఫస్ట్ మనం 10 మార్క్స్ చూద్దాం. 10 మార్క్స్ వచ్చేసి మీకు ఎక్కువ అడిగేది ఎక్స్ప్లెయిన్ ద సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్ అనమాట. ఇవి దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి స్పైరల్ మోడల్, ఇటరేటివ్ మోడల్, క్లాసిక్ వాటర్ఫాల్ మోడల్, కొత్తగా వచ్చిన ఎల్జీ మోడల్ అనమాట. అండ్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ సైకిల్ మోడల్స్ అనమాట. ఓకేనా, కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ లైఫ్ సైకిల్ మోడల్. ఈ 4 నేర్చుకోండి చాలు. ఇన్ని ఏమేమి చెప్పా: స్పైరల్, ఇటరేటివ్, క్లాసిక్, ఎల్జీ అండ్ అలాగే డిఫరెన్షియేషన్ ఆల్ లైఫ్ సైకిల్ మోడల్స్. ఎన్ని అయినట్టు 1, 2, 3, 4, 5. ఈ 5 నేర్చుకోండి. 8 మార్క్స్ అంతే అనమాట. 10 మార్క్స్, 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి స్పైరల్, ఇటరేటివ్, కొత్తగా వచ్చిన ఎల్జీ మోడల్ నేర్చుకోండి చాలు అంతే. ఓకేనా, కంపారిజన్ కూడా బాగా నేర్చుకోండి, ఇది అడగచ్చు. 10 మార్క్స్. నెక్స్ట్ 3 మార్క్స్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఓకేనా, 3 మార్క్స్. అండ్ అలాగే సాఫ్ట్వేర్ క్రైసిస్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, అవన్నీ మీకు తెలిసినవి. ఒకవేళ అడిగితే మీరు ఫస్ట్ నుంచి చదువుకుని ఉంటారు, బట్ 3 మార్క్స్ ఎక్కువ అడిగేది వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ క్రైసిస్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్. ఓకేనా, ఒకవేళ అడిగితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అడుగుతాడు అంతే, అంతకుమించి ఏం లేదు. 3 మార్క్స్. సెకండ్ యూనిట్కి పోయినప్పుడు మన సెకండ్ యూనిట్లో ఎక్కువ మీకు 10 మార్క్స్ అడిగేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్. అడిగినప్పుడు మీరు ఏం రాయాలంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ దానికి డిఫైన్ చేసి దాంట్లో టైప్స్ ఇవ్వనమాట, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే దీంట్లో గురించి కూడా రాయాలన్నమాట. ఓకేనా, అంతే అది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ మెథడ్స్ అనమాట. దీనికి 3 ఉన్నాయి, బట్ మీకు 2 ఇచ్చాడు, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో షెడ్యూలింగ్లో మీకు ఎక్కువ అడిగేది పట్ చార్ట్స్. ఓకేనా, పట్ చార్ట్స్ చాలా ఇంపార్టెంటే. అండ్ అలాగే షెడ్యూలింగ్స్ కూడా షెడ్యూలింగ్లో పట్ చార్ట్స్, యాక్టివిటీ నెట్వర్క్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ 10 మార్క్స్. ఓకే, ఏమేమి చెప్పాను చెప్పండి. ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పాను కదా, ఇది అడిగినప్పుడు డిఫైన్ చేసి దీంట్లో గురించి కూడా రాయాలని. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూలింగ్లో యాక్టివిటీ నెట్వర్క్స్, పట్ చార్ట్స్. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్. ఓకేనా, ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోవాలి. దీంట్లో ఉండే 3 నచ్చిన 10 మార్క్స్కి. ఇప్పుడు 3 మార్క్స్ చూసుకున్నట్లయితే గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మీకు మెట్రిక్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ సైజ్ ఎస్టిమేషన్, అది ట్యాపింగ్ లెవెల్ ఎస్టిమేషన్, ట్యాపింగ్. ఇంతే, ఈ 5 నేర్చుకోండి చాలు. మళ్ళీ చెప్తున్నా, మెట్రిక్స్ ఫర్ ప్రాజెక్ట్ సైజ్ ఎస్టిమేషన్, స్టాఫింగ్ లెవెల్ ఎస్టిమేషన్స్. ఒకసారి స్టాఫింగ్ లెవెల్ ఎస్టిమేషన్ డిఫైన్ చేయమని అడుగుతాడు, లేకుంటే డిఫైన్ నోడ్రన్స్, డిఫైన్ పుట్నమ్స్ అడుగుతాడు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి స్టాఫింగ్ అంతే. సెకండ్ యూనిట్లో 3 మార్క్స్కి. థర్డ్ యూనిట్లో మనం 10 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ అడిగేది ఎస్ఆర్ఎస్ అనమాట. ఎస్ఆర్ఎస్ 3.2 ఉంది కదా, దీంట్లో ఎక్కువ అడిగేది ఎస్ఆర్ఎస్ అడుగుతా ఉంటారు. ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది దీంట్లో మళ్ళీ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, ఒకవేళ స్పెసిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ ద ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ గురించి అడిగినప్పుడు మీరు ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ గురించి రాయండి ఈ టాపిక్లోది. లేకుంటే ఎక్స్ప్లెయిన్
సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అడిగినప్పుడు ఈ 3 రాయాలి. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ కంటెంట్స్ ఆఫ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అన్నప్పుడు ఈ టాపిక్ ఒకటే రాయండి. ఎక్స్‌ప్లెయిన్ ఎస్ఆర్ఎస్ రిక్వైర్మెంట్స్ అన్నప్పుడు ఈ 3 టాపిక్స్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఇది ఎక్స్‌ప్లెయిన్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ అంతే. ఆ 3 10 మార్క్స్ నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి మీకు 3 మార్క్స్‌కి గుడ్ బ్యాడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఐ మీన్ డిఫైన్ బ్యాడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. అవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫోర్త్ యూనిట్‌లో మీకు 3 10 మార్క్స్ వస్తాయి. అందుకే బాగా నేను చెప్పేవి నేర్చుకోండి చాలు. మీకు ఎక్స్‌ప్లెయిన్ పొజిషన్ అంటాడు. అండ్ అలాగే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ కప్లింగ్ అంటారు. అవి 10 మార్క్స్ ఇంపార్టెంట్. లేకుంటే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ పొజిషన్ అండ్ కప్లింగ్ అడుగుతారు 10 మార్క్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి అప్రోచెస్ ఆఫ్ ఎ సాఫ్ట్‌వేర్ డిజైన్ అంటారు. అప్రోచ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డిజైన్ అడిగినప్పుడు దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. అది ఫంక్షన్ ఓరియెంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఆ 2 రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ టెక్స్ట్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే. అది. ఇది దీంట్లో పెద్ద టాపిక్ కాబట్టి కొన్ని లెంత్ ఎక్కువవుతాయి. బట్ నేను చెప్పేది అర్థం చేసుకొని మీరు నేర్చుకోండి. దీంట్లో జస్ట్ చదువుకొని పోండి. మీకేం అర్థమైందో అది రాయండి. ఓకేనా? మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యూఎంఎల్ అన్నమాట. అండ్ అలాగే రోల్ ఆఫ్ యూఎంఎల్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్. అంటే ఏం లేదు. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ అంటే ఏం లేదు. దీంట్లో ఏముంటాయి క్లాసు, ఆబ్జెక్ట్, ఇన్‌హెరిటెన్స్, పాలిమోర్ఫిజము అవన్నీ ఉంటాయి. మీరు చదివింటారు రూప్స్‌లో. అవే రాయాలి దీనికి కూడా. 4.5.2కి ఒకవేళ అడిగితే. హ్మ్. అంటే యూజ్ కేస్ డయాగ్రామ్స్ గురించి ఒక క్వెషన్ అడగొచ్చు. అది జస్ట్ తెలుసుకోండి. యూజ్ కేస్ డయాగ్రామ్స్ అంటే ఏంటి? డెఫినిషన్ నేర్చుకోండి. పర్పస్ ఎందుకు యూజ్ కేస్ డయాగ్రామ్? ఎట్లా డ్రా చేస్తారు? జస్ట్ చదవండి. ఓకే. అంతే అనమాట. 10 మార్క్స్ ఇంపార్టెంట్ దీంట్లో. నేను చెప్పినవి నేర్చుకుంటే చాలు. ఇది కొత్త కాన్సెప్ట్ మీకు. దీంట్లో మీకు హ్మ్. కోడింగ్ స్టాండర్డ్స్, కోడింగ్ డాక్యుమెంటేషన్, సాఫ్ట్ సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఈ 3 నేర్చుకోండి. కోడింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో. ఓకేనా? ఏం లేదు. కోడింగ్ స్టాండర్డ్స్ ఎన్నుంటాయి? కోడింగ్ గైడ్‌లైన్స్ అంటే మీరు జస్ట్ ఈ టాపిక్స్ అన్ని చదివితే మీకు ఊరికే అర్థమవుతాయి. జస్ట్ మీరు అర్థం చేసుకొని మీకేం అర్థమైందో రాస్తే చాలు. అంతకు మించి ఏమి లేదు ఎగ్జామ్‌లో. మీరు ఇన్ని టాపిక్స్ నేర్చుకోలేరు కాబట్టి నేను మినిమైజ్ చేసి చెప్తా. మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ పొజిషన్, కప్లింగ్. నెక్స్ట్ అప్రోచ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డిజైన్ అన్నప్పుడు ఫంక్షన్ ఓరియెంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ 2 టైప్స్ రాయాలి. ఆ తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ గ్రాఫికల్ యూజర్, టెక్స్ట్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్, రోల్స్ ఆఫ్ యూఎంఎల్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్, ఎక్స్‌ప్లెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యూఎంఎల్, నెక్స్ట్ యూజ్ కేస్ డయాగ్రామ్స్ డిఫైన్ చేసి పర్పస్ ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారు? అండ్ అలాగే ఎట్లా డ్రా చేస్తారు యూజ్ కేస్ డయాగ్రామ్ ఈజీ. అంతే. నెక్స్ట్ దీనిలో గురించి చదవండి. కాన్సెప్ట్స్ ఆఫ్ కోడింగ్ స్టాండర్డ్ ఐ మీన్ సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో చదవండి. అదంటే ఏంటి? ఇయన్నీ. మీకేం అర్థమైందో ఒకవేళ ఎగ్జామ్‌లో అడిగితే రాయండి. ఓకేనా? ఇవే 14th ఇంపార్టెంట్. 3 మార్క్స్‌కొచ్చేసి మీకు గుడ్ సాఫ్ట్‌వేర్ డిజైన్. హ్మ్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్. హ్మ్. హుహుహు. లిస్ట్ చేయమంటారు. గోల్స్ ఆఫ్ యూఎంఎల్ ఓకేనా? డిఫైన్ యూజ్ కేస్ మీరు నేర్చుకుంటారు 10 మార్క్స్‌కి. ఓకే. దీంట్లో 3 మార్క్స్‌కొచ్చేసి గుడ్ సాఫ్ట్‌వేర్ డిజైన్. Difference between function oriented and object oriented. Characteristic of a good user interface. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ యూఎంఎల్ గోల్స్ అండ్ అలాగే యూఎంఎల్ డెఫినిషన్. అది చాలు. ఇంకా మీకు టెస్టింగ్‌లో వచ్చేసి ఐ మీన్ టెస్టింగ్, డీబగ్గింగ్, రియలబిలిటీ, క్వాలిటీ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్. ఓకేనా? నేను చెప్తున్నా. ఇలా పైన ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్‌కి 3 మార్క్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. టెస్టింగ్ అంటే ఏంటి? దాంట్లో ఏ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి? డీబగ్గింగ్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? రియలబిలిటీ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? క్వాలిటీ మేనేజ్మెంట్ ఏంటి? దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మెయింటెనెన్స్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? దాని డయాగ్రామ్ కూడా నేర్చుకోండి.
ఒకవేళ టెస్టింగ్ గురించి అడిగితే దాన్ని ఎలాబరేట్ చేస్తూ డయాగ్రామ్ అట్లా రాయండి. ఓకేనా? అర్థమైందా ప్రతిదానికి? బట్ అయినా నేను ఇంపార్టెన్స్ 10 మార్క్స్ ఏం కావాలో చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే యూనిట్ టెస్టింగ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డీబగ్గింగ్ అప్రోచెస్. హ్మ్. సాఫ్ట్‌వేర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్‌వేర్ రియలబిలిటీ అండ్ సాఫ్ట్‌వేర్ రియలబిలిటీ అది కూడా 10 మార్క్స్‌కి అడుగుతాడు. అవి. ఇంకా లాస్ట్ ఎస్‌ఈఐ కేపబిలిటీ, మెచ్యూరిటీ మోడల్. ఇవి నేర్చుకోండి చాలు. ఏంటంటే బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్. హ్మ్. డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్‌వేర్ రియలబిలిటీ, సాఫ్ట్‌వేర్ రియలబిలిటీ, సాఫ్ట్‌వేర్ క్వా సాఫ్ట్‌వేర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎస్‌ఏఐ కేపబిలిటీ, మెచ్యూరిటీ మోడల్. అవి 10 మార్క్స్‌కి చాలు. దట్స్ ఎనఫ్ అనమాట మీకు. డీబగింగ్ అప్రోచెస్ కూడా. ఇంక 3 మార్క్స్ చూసుకున్నట్లయితే చెప్పాను కదా! టెస్టింగ్ అంటే ఏంటి? డీబగింగ్ అంటే ఏంటి? రియలబిలిటీ అంటే ఏంటి? క్వాలిటీ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్. ఇంకొకటి చెప్తాను. ఏంటంటే డిఫరెన్స్ ఇక్కడ చూసాను నేను ఇందాక. కంపేర్ లార్జ్ వర్సెస్ టెస్టింగ్ ఇన్ స్మాల్. ఓకే. అది 3 మార్క్స్‌కి అవే అనమాట ఇంపార్టెంట్ ఇంకా. ఈ వీడియో ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చదివి పాస్ అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.